నానా ఈ చెట్టు అనేది నువ్వు సమాజంలో, ఈ కర్ర అనేది నీకు ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి తెలియదు. నిన్ను నేను వదిలేసిన అనుకో ఇలా పోతావు అడ్డదారిలో. ఇలా పోతే రేపు నలుగురికి ఉపయోగపడవు నువ్వు. అదే నేను నీ పక్క నిలబడి స్టాండింగ్ ఇచ్చి నేను ఒక పెద్దవాడిని చేస్తే నీ కింద నీడకు కానీ చెట్టు కింద నీడకు నలుగురు నిలబడతారు. నువ్వు కూడా ఒక మంచి స్థాయిలో ఉంటే నీ కింద ఒక నలుగురు ఉంటావు. మొక్క ఏమన్నది రానే వంగున అంటే చిన్నతనంలోనే మనం చెట్టుని ఒక జాగ్రత్తగా తీసుకొస్తే పెద్ద అయినాక మంచిగా అయింది. వాడే పెరుగుతాడులే, వాడి ఇష్టం వచ్చిన వాడు పెరుగుతాడు, వాడి తర్వాత మంచిగా అయితే అంటే మాత్రం పెరగడు. రేపు ఇలా పోతాను వంకర దారిలో. ఇలా పోతే సభ్య సమాజానికి నువ్వు ఏం ఉపయోగపడవు. అందుకనే ఇలా పక్కన నిలబడి తల్లిదండ్రి కానీ నీకు మేనమామలు కానీ ఎవరైనా నీ పక్కన నిలబడి అలా కాదు పెరిగేది ఇలా పెరగాలని చెప్పినప్పుడు మీరు కోప్పడద్దు. కోప్పడకుండా ఆ దారిలో వెళ్ళిపోవాలి. ఓకేనా? చూడు ఇప్పుడు ఈ చెట్టు మనం ఇలా ఒలిపెడితే ఎలా పోతుంది, అది ఇట్లా పెడితే చక్కగా రేపు రోజున పెద్దగా అయిందనుకో 10 మందికి నీడనేస్తుంది. అదే ఇలా వంకర పోతే కొట్టేస్తుంది దాన్ని. అది గుర్తుంచుకోవాలి మన సమాజంలో. ఎప్పుడైనా నీ తల్లిదండ్రి కానీ ఎవరైనా మీ నాయనమ్మ కానీ మీ అమ్మమ్మ కానీ ఎవరైనా మంచిగా బతకాలన్నప్పుడు సరే అని చెప్పాలి. కానీ నేను అట్నే పోతా అంటే ఇట్నే పోతే రేపు టీమ్స్ పార్టీ ఉంటారు, దేనికి భయంకర అవ్వదు. అదే ఇట్లా నిలబడ్డం